వీక్షకులందరికీ నమస్కారం. బంగారం ధరలు మరొకసారి దారుణంగా పతనమయ్యాయి. చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, బంగారం 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,52,000 రూపాయలు నడుస్తూ ఉంటే బంగారం ధరలు దారుణంగా పతనమయ్యాయా అని గగ్గోలు పెడతా ఉన్నారు. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 1,85,000 రూపాయలను టచ్ చేసిన విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. అది ఎప్పుడో పురాతన కాలంలో కూడా కాదు, ఈ ఏడాది అంటే జీవితకాల గరిష్టాల నుంచి 33,000 రూపాయల బంగారం ధర తగ్గింది. ఇవాళ ఒక్కరోజే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 6,000 రూపాయల పతనమైంది. గడిచిన 10 రోజుల్లోనే 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 12,000 రూపాయలు తగ్గింది. తాజాగా 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 6,000 రూపాయలు తగ్గి 1,52,000 రూపాయలకి దిగొచ్చింది. ఇక ఆర్నమెంట్ గోల్డ్ అయితే 1,41,000 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఔన్స్ గోల్డ్ $4,910 దిగొచ్చింది. సహజంగా యుద్ధాలు జరిగే సమయంలో మెటల్ ధరలు, ముఖ్యంగా బంగారం వెండి ధరలు దూసుకుపోతూ ఉంటాయి. కానీ విచిత్రంగా ఈ యుద్ధం సమయంలో మాత్రం బంగారం ధరలు పతనమవుతూ ఉన్నాయి. అన్ని యుద్ధాలు బంగారం వెండి ధరలు పెంచవు అనే విషయాన్ని ఈ యుద్ధం నిరూపించింది. ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవడం, ఫిజికల్గా బంగారం వెండి ఎవరో కొనుగోలు చేయకపోవడం, దుబాయ్ లాంటి అతిపెద్ద బంగారం మార్కెట్లు మొత్తం క్లోజ్ అయిపోవటం, డాలర్ విలువ దారుణంగా పతనం కావడం, డాలర్ క్షీణించిపోతూ ఉంది. ఇక చమురు ధరలు మండుతూ ఉన్నాయి. తాజాగా బ్యారెల్ చమురు $118 ఎగబాకింది. ఈ అర్ధరాత్రి నుంచి భారతదేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కేంద్రం ఏ క్షణంలో నిర్ణయం తీసుకోవచ్చు. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే గోల్డ్ మరికొంత తగ్గే అవకాశాలు ఉన్నాయని బులియన్ నిపుణులు చెప్తా ఉన్నారు. ప్రాఫిట్ బుకింగ్ వల్లే బంగారం ధరలు తగ్గుతూ ఉన్నాయా, అంతర్జాతీయ పరిస్థితులు ఇందుకు అనుకూలంగా మారుతూ ఉన్నాయా, రాబోయే రోజుల్లో బంగారం ఎంతకు దిగిరావచ్చు అనే విషయాల్లో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే 2026 డిసెంబర్ నాటికి బంగారం ధర 1,90,000కి చేరవచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి బంగారం వెండి ధరలు ఒక అడుగు వెనక్కి వేసినా రాబోయే రోజుల్లో మరలా క్రమంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా బులియన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీనికి సంబంధించి గోల్డ్ కౌన్సిల్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.